దిల్ రాజు సారు ఎప్పటికెంచో సినిమాలలో ఉన్నాడు, చాలా సినిమాలు తీసిండు గాని ఈ నడుమైనట్టయితే ఎప్పుడు కాలే కావచ్చు సారుకు. టికెట్ల రేట్లు బెనిఫిట్ షోలు చిన్న ముచ్చట్లని మాట్లాడి 2 తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్లు పెంచిపించుకున్నాడు, బెనిఫిట్ షోలు వేయించుకున్నాడు అని కారెడ్డాలాడే కథ అయింది. తెలంగాణలో పుట్టి తెలంగాణలోనే అవమానిస్తావా అని తెలంగాణ వాళ్ళందరితోటి మాటలు వాడే ముచ్చటైంది. అటెన్కల సారి చెప్పి వీడియో ఇడుసుడు, 100 కోట్లు పెట్టి తీసిన గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అయ్యే వరకు రంది పడేదానికి వచ్చింది కథ. అగ్గో గా దాంట్లోకించి గట్ల బయటికి వచ్చిండో లేదో గీల పెద్ద షాకే దాకింది దిల్ రాజు సారుకు. నిద్రలకెంచి కూడా లేచిండ్రో లేదో పాపం సినిమోళ్ళు, నిద్రల్నే ఉలిక్కి పడే కథ అయింది అల్లా. పొద్దుగాలనే పాలోళ్ళు పేపరోళ్ళు వస్తారనుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చే వరకు వాళ్ళ ముఖ చిత్రాలేందో గాని మల్లొగ మల్కైతే టాలీవుడ్ షేక్ అయింది గీ ఐటీ రైట్స్ ముచ్చటతోటి. దిల్ రాజు సారు, వాళ్ళ తమ్ముడు శిరీష్ సారు, వాళ్ళ బిడ్డ హన్సిత, డైరెక్టరు అనిల్ రావిపూడన్న ఇండ్లతోటి పాటు పుష్ప సినిమా నిర్మాతల ఆఫీసు కూడా పోయినరు ఐటీ ఆఫీసర్లు. మరి ఏమనుమానం వచ్చిందో గాని దిల్ రాజు సారోళ్ళ ఇంటామను బ్యాంకుకు తీసుకుపోయి లాకర్లు తెరిపి షేకింగ్ చేసిండ్రట. జనరల్ గా వచ్చారు అంతే. 100 కోట్లు పెట్టి తీసిన సినిమా ఫెయిల్ అయిందని బాధపడి సంక్రాంతికి వత్తున్నం సినిమా హిట్ అయిందని సంబరపడి పైసల గురించి 4 దినాల కిందనే మాట్లాడిండ్రు నిర్మాతలు దిల్ రాజు సారు వాళ్ళ తమ్ముడు. ఇట్లా మేం బావిలో పడిపోతున్నామని ఎంతమంది సంతోషపడుతున్నా అక్కడ పడ్డామనే లోపాలని పక్కన చూసుకుంటే వాళ్ళ పక్కన ఉన్నాం. ఆ క్రెడిట్ గోస్ టు ఓన్లీ అనిల్. ప్రసాద్ ఐమాక్స్లో సినిమా చూసి కిందికి దిగుతుంటే F2 ఎంత చేసింది సార్ గ్రాస్ అని అడిగారు. 130, 140 ఏదో ఉందండి అని. ఇది 200+ సార్ అని మార్నింగ్ షో అవగానే చెప్పిన జీవి గారికి థ్యాంక్ యూ అండి. అది నిజం అవ్వబోతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణోళ్లకు కళ్ళు మటన్ అంటే మస్తు పాయిరమని సినిమా ఫంక్షన్ల మాట్లాడి గట్ల సారి చెప్పిండు. 100 కోట్లు రాబోతున్నాయని మళ్ళా గదే సినిమా ఫంక్షన్ల మాట్లాడి ఐటీ వాళ్ళ కంట్ల పడ్డాడు. దిల్ రాజు సారు మైకు పట్టి మాట్లాడు తగ్గిస్తేనే మంచిది, లేకపోతే గాలికి పోయే తీగలను పెయ్యికి తలిగించుకున్నట్టే అవుతుంది. అయినా ఫెయిల్ అయిన సినిమాలకు కూడా రికార్డుల కోసం 100 కోట్లు వచ్చినాయని ఉత్తుత్తి పోస్టర్లు రిలీజ్ చేసుకునే ఆలోచనలు కూడా బంద్ చేసుకోవాలి చాలా మంది నిర్మాతలు. కానీ FDC చైర్మన్ పదవి వచ్చినప్పటికేంచి దిల్ రాజు సారుకు జిట్టి దాకినట్టున్నది. ఏది పట్టుకున్న పంచదే అవుతున్నది. ఎందుకైనా మంచిది ఓ పారి వేణుస్వామిని కలువు సారు అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైనా కొందరు సినిమా లవర్సు.